దీపావళి వేడుకలు ముగిసిన వెంటనే హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో యాదవ్ సంఘం వారు సదరు వేడుకలు ఎంతో ఘనంగా ఏర్పాటు చేస్తారు. అందులో మరీ ముఖ్యంగా చప్పల్గూడలోని లడ్డూ యాదవ్ సదరు వేడుకలు ఎంతో ప్రత్యేకమనే చెప్పుకోవాలి. ప్రతి సంవత్సరం లడ్డూ యాదవ్ ఈ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ వేడుకలను చూసేందుకు విదేశాల నుండి పలు రాష్ట్రాల నుండి వీక్షకులు చప్పల్గూడకు చేరుకుంటారు. ఇక యాదవ్ల పండుగల్లో సదర్కు ప్రత్యేక స్థానం ఉంది అంటున్న లడ్డూ యాదవ్తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. చేతలట్టు చర్ణకోల ఆట చూడన్నా, మా యాదవన్నల సదరులో స్వై ఆట చూడన్నా, దున్నపోతులు దుంకులాడే ఆట చూడన్నా, జోరుదారుగా సాగుతున్న సదర చూడన్నా. చేతలట్టు చర్ణకోల ఆట చూడన్నా, మా యాదవన్నల సదరులో స్వై ఆట చూడన్నా, దున్నపోతులు దుంకులాడే ఆట చూడన్నా, జోరుదారుగా సాగుతున్న సదరు చూడన్నా. గోవురాను పాలించే గోపాలురు, ఆ చిన్ని కృష్ణుని తలుచుకొని చిందులేదురు. గోవులను పాలించే గోపాలురు, ఆ చిన్ని కృష్ణుని తలుచుకొని చిందులేదురు. తీరు తీరుగా తీర్చిదిద్దిన దున్నపోతులు, తమ బలమునంతా చాటి చెప్పేరు యాదవులు. తీరు తీరుగా తీర్చిదిద్దిన దున్నపోతులు, తమ బలమునంతా చాటి చెప్పేరు యాదవులు. గొల్లకొండను ఏలినోళ్ళు ఏడజోడు పైలువాళ్ళు, గొల్లకొండను ఏలినోళ్ళు ఏడజోడు పైలువాళ్ళు, పాలలాంటి తెల్ల మనసు కలిగినోళ్ళే యాదవులు. చేతలట్టు చర్ణకోల ఆట చూడన్నా, మా యాదవన్నల సదరులో స్వై ఆట చూడన్నా, దున్నపోతులు దుంకులాడే ఆట చూడన్నా, జోరుదారుగా సాగుతున్న సదర చూడన్నా. రాజుల కాలము నాడు రాటు తేలిన పోతులాను, మెడలు వంచి సాధు జీవుల చేసినట్టి వీరులు. రాజుల కాలము నాడు రాటు తేలిన పోతులాను, మెడలు వంచి సాధు జీవుల చేసినట్టి వీరులు. ఆ వీరుల సంతానమేరా నేడు తిరిగే యాదవులు, వీరుల పరక్రమానికి గుర్తుగా జరిగేను సదరు. వీరుల సంతానమేరా నేడు తిరిగే యాదవులు, వీరుల పరక్రమానికి గుర్తుగా జరిగేను సదరు. సదరు అంటే సందడేరా, సదరు అంటే పండగేరా, సదరు అంటే సందడేరా, సదరు అంటే పండగేరా. సదరులోన సంబర. హైదరాబాద్ హోల్ సిటీ సదరు పండగ అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది లడ్డూ యాదవ్. బాహుబలి, కమాండో ఇలా ఎన్నో పేర్లతో పిలిచే దున్నపోతు ఈరోజు మన ముందుంది. అలాగే లడ్డూ యాదవ్ గారు మనతో ఉన్నారు. ఆయన ఈ పండుగ వేడుకల గురించి తెలుసుకుందాం. అన్న, ప్రతి సంవత్సరం కూడా మీ తాతల కాలం నుండి కూడా ఈ పండుగ చేస్తున్నారు అని వింటున్నాము. ఈ పండుగ యొక్క ప్రత్యేకత ఏంటి? ఎందుకు ఈ పండుగ చేస్తారు? యాదవులకే ఉన్నది కదమ్మా పండుగ. యాదవులకంటే మేము బర్రెలు దాస్తాము. దచ్చినన్న అయితే ఇది యాదవుల పండుగ. ఇది నిజాం కాలం నుంచి అవుతుంది, 50 ఏళ్ళు చేపట్టి. కానీ మా పెద్దవాళ్ళు చేస్తుండే, మా నాన్న వాళ్ళు, మా పెద్ద నాన్న వాళ్ళు, మా కాకలు అందరు కలిసి చేస్తుండే ఇది. దాన్ని ఒక ఈ ఏడాదికి 26 ఏళ్ళు మేము చేయబట్టి, 26 ఏళ్ళ నుంచి మేము చేస్తున్నాం. దీనికి ఈ పండుగ చేయబట్టి మాకు తెలుగు రాష్ట్రాలు కానీ బయట ఉన్న ఇంకో రాష్ట్రాలకించి మాకు మంచి మెసేజ్ వస్తుంది. మంచి పండుగ చేస్తావు నువ్వు, మంచిగా చేయాలి. కేవలం ఇండియాలోనే కాకుండా ఫారెన్లో కూడా లడ్డూ యాదవ్ పేరు వినిపిస్తుంది. ఈరోజు ఫారినర్స్ కూడా వచ్చి ఈ దున్నపోతును చూడడానికి కూడా వస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళ నుండి స్పందన ఎలా ఉంది? ఇట్లా ఇసుండి మేము ఏంటంటే
మా చిట్టపోయిన కుటుంబం తరఫు నుంచి మా సందీప్ కానీ నేను కానీ మేము ఏడ టైటిల్ బుల్స్ ఇండియాలో నంబర్ 1 బుల్స్ ఏడ ఉంటాయో ఆడ పోయి మనం మాకు హైదరాబాద్లో అవి ఈ బుల్ని చూపెట్టాలి మేము అనేసి మేము తెస్తాం. అది ఎంత ఖర్చు అన్నా కానీ ఏదన్నా కానీ తీసుకొచ్చి ప్రతి రోజు ఇట్లా జాతరనే మాకు. ఈ జాతరకు ఇంతమంది వచ్చినందుకు మాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఇంకా 4 పోతులు ఎక్కువ తేవాలి అనేసి మేము ఖుషితోని ఇచ్చేస్తాం. ఎన్ని రోజుల ముందు తీసుకొస్తారు? దీనికి ఖర్చు ఎంత అవుతుందన్న? ఫుడ్ ఖర్చు డైలీ వచ్చేసేసి దీనికి 8,000 రూపాయలు ఖర్చు అమ్మా డైలీ. 8 రోజులు 4 రోజులు అయింది వచ్చి ఇంకా 4 రోజులు ఉంటుంది. 4 రోజులు 8 రోజులు ఉంటుంది మంత్. దాని ఖర్చు అంతా మేమే భరిస్తాం. సాయంత్రం అయితే ఈ పండుగ సమయంలో ఇసుకేస్తే రాలనంత మంది జనం వస్తారు కదా, అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఆనందం అనిపిస్తుంది. అందుకోసానికే కదమ్మా ఇప్పుడు ఇంత జనాలకు నేను ఏమన్నా చూపెట్టాలి. ఇప్పుడు దున్నపోతే కాదు మా ఎంబడి, మేము దున్నపోతులు ఎంబడివి మా ర్యాలీ ఉంటుంది చాలా పెద్ద ఎత్తున. ఈసారి ఎవ్వరు చూడని అసుంటి ఒంగోలు గిత్తలు అనే కోడలు మా హైదరాబాద్లో, మన హైదరాబాద్లో తెలంగాణలో లేని కోడలు అంటే ఎడ్లు ఒరిజినల్. దాని వెంబడి ఓ బండి ఉన్నది చాలా పెద్ద ఎత్తున. రేపు జరగబోయే 27వ తారీఖు సాయంత్రం 9 గంటలకు ఇడికించి ర్యాలీ స్టార్ట్ అవుతుంది. చాలా చూడముచ్చటగా ఉంటుంది. అంతా ఎంజాయ్ చేయొచ్చు. ఎంతమంది జనాలు వచ్చినా అంతమంది ఎంజాయ్ చేయొచ్చు. అటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కేవలం ఈ పండుగ సమయంలోనే కాకుండా మీరు కూడా ప్రత్యేకంగా కొన్ని ఆవులను ఎద్దులను పెంచుతూ ఉంటారంట. సో ఎలా అనిపిస్తుంది ఆ టైంలో మీకు? వాటికి ఎలాంటి ఫుడ్ పెడుతూ ఉంటారు మీరు? కాదమ్మా ఇప్పుడు మేము యాదవులము. ఒక యాదవ్ ఇంట్లో ఒక బర్రెనన్నా ఉంటుంది. నా తన 100 బర్రెలు ఉన్నాయి. దాని వెంబడి ఒక 20 ఆవులు ఉన్నాయి. అవిట్లకు రోజు పొద్దుగా లేకుండా మేము తినకున్న పర్లు అవిట్లకైతే పెడతాం కంపల్సరీ కదమ్మా. నోరు లేని జీవి అది అడగది. మేము తినమా కానీ దాని కడుపు నిండాకనే మేము కడుపు నింపుకుంటాం. దాంతోనే మేము బతికేది కదా తల్లి. అమ్మా న్యూస్ అందరు ఎందుకంటే అందరూ ఆదరించాలి పబ్లిక్ ప్రజలు. ఎందుకంటే ఇటువంటి ఛానల్ కొత్త ఛానళ్ళు ఏంటంటే మనం ముందు పోయి ఆదరిస్తే వాళ్ళు పైకి వస్తారు. ఒక రాష్ట్రమే తెలంగాణ రాష్ట్రం కాకుండా 2 రాష్ట్రాలల్లో. ఎందుకంటే మనము ఎవరికైతే సపోర్ట్ ఇచ్చి ముందుకు తీసుకొస్తామో వాళ్ళు ఇంకో 2 ఛానల్ పెట్టుకోవాలని ఉంటుంది. అందరు ఆదరించి మనస్ఫూర్తిగా అది చేయాలని మనస్ఫూర్తిగా కొడుతున్నా. అట్లనే సదర్ పండుగ మళ్ళీ దీపావళి పండుగ అందరికీ శుభాకాంక్షలు. అమ్మా న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా దీపావళి సదర్ శుభాకాంక్షలు. జై యాదవ్ జై మాధవ్. అందరూ కూడా ఈ ఛానల్ వీక్షించాలి, ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము. హ్యాపీ సదర్ అమ్మా న్యూస్. అందరికీ నమస్కారం. ముందుగా అమ్మా న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు దీపావళి సదర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సదర్ అంటే ఏంటి అని అడుగుతున్న తరుణంలో చాలామందికి సదర్ అంటే తెలియదు కాబట్టి దానికోసం విశ్లేషంగా పూర్తిగా వివరించి చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. సదర్ అంటే మన నిజాం సర్కార్ కాలం నుండి సదర్ జరుగుతుండేది. అంటే ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్నాం కాబట్టి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కూడా జరుపుకున్నాము. ఈ సదర్ అంటే ఈ సదర్కి ఆధ్యాత్మిక శోభతో కూడుకున్న ఒక కథ ఉన్నది. దీనికి ద్వాపర యుగంలో అక్కడ ప్రజలంతా ముందు ఇంద్రుని పూజించుండేవారు. ఆ సందర్భంలో అక్కడికి మధురకి శ్రీకృష్ణుడు ఎంటర్ కాగానే ప్రజలంతా కృష్ణుని పూజించడం మొదలుపెట్టిండ్రు. ఇది ఓర్వలేక కోపాగ్నికి గురైన ఇంద్రుడు ప్రకృతి విపత్తు సృష్టించి గాలి దుమారం లేపి పాడి పరిశ్రమ ప్రజలంతా అల్లాడేటట్టు చేసిండు. ఈ సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్ముడు గోవర్ధనగిరి పర్వతాన్ని తన చిటికెన వేలుతో పైకెత్తి రక్షించాడు. సో ఈ రక్షించిన సందర్భంలో ప్రజలందరూ పండుగ చేసుకుంటారు. ఈ పండుగలో భాగంగా ఎవరెవరు ఏ కులాల మీద ఆధారపడి జీవిస్తారో వారి కులాలలో వాళ్ళ వ్యాపార సంస్థల్లో వాళ్ళు పూజలు కానీ పండుగలు కానీ జరుపుకుంటారు. జరుపుకున్న తరుణంలో యాదవులు పాడి పరిశ్రమ మీద ఆధారపడి ఉంటారు కాబట్టి వాళ్ళు పాడి పరిశ్రమను పూజించుకుంటారు. ఫర్ సపోజ్ ఇతర కులస్తులు కానీ వేరే కులస్తులు వాళ్ళ కులవృత్తి చేసుకుంటారు. వాళ్ళ కులవృత్తి చేసుకునే పూజా వ్యాపార సంస్థలు పూజ చేసుకుంటారు. అందులో భాగంగా యాదవులు ఈ గోవులను పూజించుకోవడము, ఈ బర్రెలను దున్నపోతులను పూజించుకోవడం జరుగుతుంది. ఈ దీనికి సదర్కి ఏంటి కారణం అనుకుంటే, త్రేతాయుగంలో యముడి యొక్క చెల్లెలు యమునాదేవి ఉంటుంది. యమునాదేవి తన వివాహానంతరం అన్నయ్యను ఎప్పటి నుంచో తన ఇంటికి భోజనానికి రమ్మని పిలుస్తున్న తరుణంలో యముడు ఎప్పుడు ప్రాణాలు తీసుకుపోవడంలో బిజీ ఉండడం వల్ల వెళ్ళలేకపోతాడు.
దీపావళి మరుసటి రోజున వచ్చి యమద్వితీయ తిథి వస్తుంది అనమాట. ఆ తిథి రోజు యమునికి విరామం ఉంటుంది. ఆ రోజు యముడు తన చెల్లెలు యమునాదేవి ఇంటికి వెళ్తాడు. ఆ వెళ్ళిన సందర్భంలో ఆ రోజు చెల్లెలు అన్నయ్యకు ముందుగా రాగానే అన్నయ్య వచ్చిన వాహనమైన దున్నపోతుకు పూజించి అలా పూలతో అలంకరించి పూజించి తర్వాత అన్నయ్యకు దీపావళి పండుగ చేసుకున్న పిండి వంటలు ఆరగిస్తారు. ఆరగించిన తర్వాత అన్నయ్య, నేను మీ ఇంటికి వచ్చినందుకు చెల్లెలు నువ్వు నాకు మంచి భోజనం పెట్టినావు, నా వాహనానికి కూడా మంచి గౌరవం ఇచ్చినావు కాబట్టి నీకు ఏం వరం వాళ్ళు కోరుకో అని చెప్పి ఆ రోజు యముడు యమునాదేవిని అడగడం జరుగుతుంది. అప్పుడు ఆ యమునాదేవి యాయాదేవి అన్న ఏం లేదు, ప్రతి సంవత్సరం దీపావళి మరుసటి రోజు వచ్చి యమద్వితీయ రోజు ఏ అన్నయ్యలు అయితే వాళ్ళ చెల్లెలింటికి వెళ్ళి భోజనం చేస్తారో వాళ్ళకి దీర్ఘాయుషు ప్రసాదించమని ఆమె కోరుకుంటుంది. దానికి యముడు తదాస్తు అని చెప్పి వరం ఇస్తాడు. ఈ వరం ఇచ్చిన తరుణంలోనే యాదవులు కూడా ఉదయం పూట దీపావళి పండుగ వచ్చిందంటే సదరు రోజు ఉదయం పోతును అలంకరించుకొని అక్క చెల్లెలు బావల ఇంటికి ఉదయం పూట వెళ్తారనమాట. ఉదయం పూట వెళ్ళి ఈ తదంగం అంతా సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. వెళ్ళిన ప్రతి అక్క ఇంట్లో కూడా పోగానే తీసుకెళ్ళిన దున్నపోతు యజమాని కంటే ముందు ఆ దున్నపోతుకు పూజ చేస్తారన్నమాట. ఎవరైనా పూజ చేసిన తర్వాత ఆ వచ్చిన అన్నయ్యనో తమ్ముడో ఏ వరుస అయితే ఆ వర్షాలకు ఇంట్లో కూర్చోబెట్టి ఈ దీపావళి పండుగ చేసుకున్న పిండి వంటలు కొద్దిసేపు వాళ్ళు ఆరగిస్తారు. వాళ్ళ ముందు పెడతారు. తిన్న తర్వాత ఈ మా యాదవులకు ఒక సపరేట్ బ్యాండ్ ఉంటుంది, దనకి దన్ అని చెప్పి. ఈ బ్యాండ్తో వెళ్దాం కాబట్టి ఈ చెల్లెలు ఏం చేస్తారంటే వచ్చిన అన్నయ్యకు కట్నం రూపంలో 100, 1000, 500 తనకి ఎంత వస్తుందో కట్నం రూపంలో ఇచ్చి పంపిస్తుంది. దున్నపోతు పోగానే ఫస్ట్ ఆ దున్నపోతుకు సాకబెట్టి పూలేసి పూజ చేసి పంపిస్తారు అనమాట. ఈ తదంగం అంతా సాయంత్రం 5 గంటల వరకు మా ఉన్న చుట్టాల బంధువులు ఇంటికంతా తిరుగుతుంటారు అనమాట. సాయంత్రం 5 గంటలకి 2 గంటల విరామం తీసుకున్న తర్వాత 7 గంటలకి సదర్కి వెళ్తాము. సదర్ అంటే సదర్ అనే భాష హిందీ వర్డ్ అనమాట. సదర్ అంటే పెద్ద, కుల పెద్దను సదర్ అంటారు. అయితే సమ్మేళనం అంటే ఎక్కువ మంది గుమిగూడదని సమ్మేళనం అంటారు. అందరు గుమిగూడుకొని సదర్ దగ్గరికి వెళ్తారు అనమాట. కుల పెద్ద దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ కుల పెద్దను కూడా పోయినప్పుడు ఆ కుల పెద్ద కూడా ఇదే విధంగా తీసుకొచ్చిన దున్నపోతుకు పూలదండ వేసి శాలతో సత్కరించి తీసుకొచ్చిన ఆ వ్యక్తికి శాలతో సత్కరించి తనకు తోచిన గిఫ్ట్ రూపంలో ఏదో మూమెంట్ రూపంలో ఇచ్చి పండుగ శుభాకాంక్షలు తెలిసి పంపిస్తాడు. భారతదేశం మొత్తంలో దసరా పండుగ నవరాత్రులు జరుపుకున్న తర్వాత వెండి బంగారం ఇచ్చుకున్న అలేబలే కార్యక్రమం ఏ విధంగా జరుపుకుంటారో యాదవులు మాత్రం ఈ దీపావళి పండుగకు ఈ అలేబలే కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారు. ఇందులో భాగంగా ఇంకా కొద్దిగా ఘనంగా చేయాలన్న ఉద్దేశంతో హర్యానా నుంచి కేరళ నుంచి తీసుకొచ్చిన భారీ బలిష్టమైన దున్నపోతులు, బాహుబలి, కమాండో లాంటి దున్నపోతులు, మొర్రజాతికి చెందిన దున్నపోతులను తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శనకు 3 రోజులు ప్రదర్శన పెట్టి ప్రజలంతా తిలకించడానికి ప్రదర్శన పెట్టి దాని తర్వాత రేపు 27న జరగబోయే సదరుకు తీసుకెళ్తామన్నమాట. ఈ మొర్రజాతి యొక్క విశిష్టత ఏంటంటే ఈ జాతి గల బర్రె రోజుకు 20 నుంచి 30 లీటర్ పాలిచ్చే అవకాశం ఉంటుంది. ఈ యాదవులకు చాలామందికి ఇంతవరకు కూడా యాదవులకు ఇతర కులస్తులకు కానీ ఏ జాతి మేలు రకమైన జాతి ఇంకా కూడా తెలియదు. కాబట్టి ఆ ప్రజలను చైతన్యపరిచే ఉద్దేశంతో ఈ బలిష్టమైన దున్నపోతను తీసుకొచ్చాము. దీని సిమన్ ద్వారా ఎన్నో పశువులకు సిమన్ ఇచ్చేసి దాని ప్రొడక్షన్ తీస్తే ఆ పశువులు డెలివరీ అయిన బర్రెలు బాగా పాల ఉత్పత్తి బాగా పెరుగుతుంది. రైతుకు కానీ యాదవులు కానీ గిట్టుబాటు వస్తుంది. ఇది కాకుండా కూడా సదర్ సమ్మేళనంలో కూడా ఎందుకంటే ఒకప్పుడు అక్కడ మా యాదవుల వివాహ వేదిక పరిచయాలు కూడా జరుగుతున్నాయన్నమాట. అక్కడ ఈ సదరుతో పాటు వివాహ వేదిక పరిచయాలు జరుగుతుండే. ఇప్పుడు ఈ మధ్యన మ్యారేజ్ బ్యూరోస్ వాళ్ళు వచ్చారు కానీ అక్కడ జరుగుతుండే. సదర్కు మా యాదవ మహిళలు కూడా వస్తారు. కుల మతాలకు అతీతంగా సబ్బండ వర్ణాలు కూడా అక్కడికి వస్తారు. ఎవరు రావద్దని చెప్పము, అందరూ ఆహ్వానితులే, అందరూ రావాల్సిందే. అందరూ హ్యాపీగా పండుగ జరుపుకోవాలి. ఎవరు కూడా గొడవ పడకూడదు, సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాము. యాదవులు అంటే వాళ్ళకు గొప్పతనం చాటడానికి, ఐక్యతను చాటడానికి ఈ సదర్ సమ్మేళనం చేస్తాము. కాబట్టి ఈ సదర్కు అన్ని రాజకీయ పార్టీలు వస్తారు. ఏ పార్టీ కూడా అనుబంధ సంస్థ కాదు, అన్ని పార్టీల వారు వస్తారు. అన్ని నాయకులను, అన్ని రాజకీయ నాయకులను గౌరవిస్తాము. దీనికి పోలీసు నుంచి కూడా మంచి సహకారం ఉంది. కాబట్టి ప్రజలంతా హ్యాపీగా వచ్చి హ్యాపీగా పండుగ జరుపుకొని సదర్లో వచ్చి ఆడేవాళ్ళు ఆడి, పాడేవాళ్ళు పాడి తమకు దోచిన విధంగా పండుగ సంబరాలు జరుపుకొని వెళ్ళిపోవాల్సిందిగా కోరుచున్నాము. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే యాదవుల పండగ అనగానే గుర్తుకొచ్చే ఈ సదరు వేడుకలు మేము ఎంతో సంతోషంగా మా తాతల కాలం నుండి వస్తుంది. దాన్ని కొనసాగిస్తూ ఇంకా చాలా అద్భుతంగా ఈ వేడుకల్ని నిర్వహించేందుకే ఈ పండుగ జరుపుతూ ఉంటామని లడ్డు యాదవ్ గారు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ సాంబశివతో లిఖిత, అమ్మా న్యూస్, హైదరాబాద్. Shiva Smiley. చేత
చేతలట్టు చర్ణకోల ఆట చూడన్నా మా యాదవన్నల సదరులో సై ఆట చూడన్నా దున్నపోతులు దుంకులాడే ఆట చూడన్నా జోరుదారుగా సాగుతున్న సదర చూడన్నా చేతలట్టు జన్మకోల ఆట చూడన్నా మా యాదవన్నల సదరులో సై ఆట చూడన్నా దున్నపోతులు దుంకులాడే ఆట చూడన్నా జోరుదారుగా సాగుతున్న సదరు చూడన్నా గోవురాను పాలించే గోపాలురు ఆ చిన్ని కృష్ణుని తలుచుకొని చిందులేదురు గోవులను పాలించే గోపాలురు ఆ చిన్ని కృష్ణుని తలుచుకొని చిందులెద్దురు తీరు తీరుగా తీర్చిదిద్దిన దున్నపోతులు తమ బలమునంతా చాటి చెప్పేరు యాదవులు తీరు తీరుగా తీర్చిదిద్దిన దున్నపోతులు తమ బలమునంతా చాటి చెప్పేరు యాదవులు గొల్లకొండను ఏలినోళ్ళు ఏడజోడు పైలువాళ్ళు గొల్లకొండను ఏలినోళ్ళు ఏడజోడు పైలువాళ్ళు పాలలాంటి తెల్ల మనసు కలిగినోళ్ళే యాదవులు చేతలట్టు చర్ణకోల ఆట చూడన్నా మా యాదవన్నల సదరులో సై ఆట చూడన్నా దున్నపోతులు దుంకులాడే ఆట చూడన్నా జోరుదారుగా సాగుతున్న సదర చూడన్నా కాలమ్ము నాడు రాటు తేలిన పోతులాను మెడలు వంచి సాధు జీవుల చేసినట్టి వీరులు రాజుల కాలమ్ము నాడు రాటు తేలిన పోతులాను మెడలు వంచి సాధు జీవుల చేసినట్టి వీరులు ఆ వీరుల సంతానమేరా నేడు తిరిగే యాదవులు వీరుల పరక్రమానికి గుర్తుగా జరిగేను సదరు వీరుల సంతానమేరా నేడు తిరిగే యాదవులు వీరుల పరక్రమానికి గుర్తుగా జరిగేను సదరు సదరు అంటే సందడేరా సదరు